కామారెడ్డి కలెక్టర్ గారు ఆశీష్ సంవాల్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, అధికారులకు, వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమీక్ష సమావేశము వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఇందులో ప్రధానంగా 4 అంశాలపైన ఈ రోజు డిస్కషన్ చేస్తా ఉన్నామని చెప్పినారు. మొదటిది ఇందిరమ్మ ఇండ్లు. దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను. 3,20,000 మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్పినారు. కామారెడ్డి కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా సిమిలర్ గా ఉన్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, అధికారంలో రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాడు. అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. వెల్కమ్ చేస్తా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు, అయితే 20% ఇల్లు, 40% ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని, అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే 1,27,000 మంది మీ సేవ ద్వారా అప్లై చేస్తున్నారు. ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. అవన్నీ పక్కన పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం 26,000 మందికి, అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా 1.27 lakhs లో ఓన్లీ 26,000, అంటే 20% మందికి మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా అన్యాయం ఉంది. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంటి అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, మనం ఇమీడియట్ గా ఇవ్వలేము, ఫేజ్ వైజ్ గా ఇస్తాము అని చెప్తే ఆ విషయాన్నన్నా చెప్పాలి, కానీ చెప్పకుండా డైరెక్ట్ గా 1.27 lakhs లో ఓన్లీ 26,000 మందికి మాత్రమే ఇస్తామని 20% మందికి మాత్రమే సెలెక్ట్ చేయడం అన్నది చాలా అన్యాయంగా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని సవరించుకోవాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మంత్రివర్యుల విజ్ఞప్తి ఏంటంటే, రేషన్ కార్డు విషయంలో ఇదివరకు ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ సవరణ జరిగి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మరి ఆ సవరణ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 మినిమం ఆదాయం నుంచి 2.5 లక్షలు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షల నుండి 3.5 లక్షలకు పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనివల్ల చిరు ఉద్యోగులందరూ కూడా అకామిడేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సానుభూతితో దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే మనందరికీ తెలుసు మంత్రివర్య, రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి లింక్ ఉంటుంది. చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు నిజంగా తీసుకునేది చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మన పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడ నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి చెప్పినారు, తొందరలోనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అప్పుడు మేబీ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ డీలింక్ అవుతాయేమో. కానీ అవి ఇచ్చేంత వరకు మరి ఉన్న రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా, అప్లై చేసిన వాళ్ళని ఇవ్వకుండా కేవలం 20% మందికి ఇస్తామనడం మాత్రం కొద్దిగా పేదవాళ్ళను వారికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం అయ్యేంత వరకు అన్నా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లానే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని దయచేసి సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రైతు కూలీలకు సంబంధించి టాపిక్ చూసినట్టయితే 4,43,000 మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది ఎంత మందికి అంటే 41,387 మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే 4,43,000 మందిలో 41,387 అంటే కరెక్ట్ 10% ఇస్తున్నట్టు లెక్క. సరే, భూమి లేని పేదవాళ్ళకి ఏమీ చేయలేదు కాబట్టి 12,000 ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇవ్వగలిగే బ్యాండ్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు. కానీ 4,43,000 మందిలో
కేవలం 41,387 మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి. ఇచ్చినటువంటి కార్డులో కూడా ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో 3 పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో 100 రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి 3 కనుక కూలికి పోతే మనిషికి 33 రోజులే వస్తుంది. మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ 2023-24 ఉన్నది. మరి ఏదన్నా సందర్భం ఏదైనా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో 2023-24లో వాళ్ళ కనుక 20 రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. అట్లానే ఈ ఎన్ఆర్ఎస్ఎస్ పథకం మనం 2006 నుండి పెట్టుకున్నాం. కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది 2023-24 తీసుకుంటున్నాం. అంటే 2006 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2006లో భూమి లేని వాళ్ళకి ఇప్పటికి కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 2006 నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా 2023-2024 కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్ళను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న. ఏ స్కీమ్ అన్నా ఇంక్లూజివ్ ఉండాలి, వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వీలైనంత ఎక్కువ మందికి ఫోర్వర్డ్ పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులను మనం సానుభూతితో పేదవాళ్ళ పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వాళ్ళ పనికి చాలా ఇబ్బంది కూడా చేస్తూ ఉంటారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు 3 నెలల నుంచి రాలేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న. ఎందుకంటే ఇప్పుడు 21 నుంచి 24 వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళా పనిచేయాల్సి ఉంటది. మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్న. అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడతాం. ఈసారి రైతు కూలీలో ఇంకొక అంశం అన్న, మన పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న. దాని మీద ఏమన్నా తమరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు సెలెక్ట్ చేసిన 50% ఓన్లీ మహిళలకే ఇస్తారా, అందరికి ఇస్తారా, ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇవ్వకుండా కమిటీలు వేసినారు. మరి ఈ కమిటీలు ఎవరు వేసినది కూడా తెలియదనా. సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది. ఎందుకంటే 26 జనవరితోని కార్పొరేషన్లు అన్ని కూడా సీజ్ అయిపోతుంది. ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా. కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్టయితే 1 ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటది, 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ ని మనం అందులో పెట్టాలా అవుతా అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ 5,34,778 ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు, రాళ్ళు రొక్కలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575 అంటే మొత్తం 5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేసినారు, ప్రభుత్వానికి డబ్బులు మిగిలిచినారు అని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బట్ లెటెస్ట్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20% ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు. కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది 15,000 అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం 40% మాత్రమే పెంచి ఇస్తామన్న 5,000లో 2,000 మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో 40% మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్ల రైతుల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు, నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇంత ఎన్యూమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు
మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా? చేయకపోతే ఎప్పుడు చేస్తారు? కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయగలిచేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమ క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ మొత్తం 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లోనే ఈ 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారో అన్న ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభలో మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే 1-2 సార్లు దయచేసి ప్రజలందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా. మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి, దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం అన్న. ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్గా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా. సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నాం. అదే విధంగా మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు కాబట్టి 1 or 2 ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ 1 year లో ఒక్కటంటే ఒకటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కడ కూడా ₹1 అనేటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అదే విధంగా గౌరవనీయులు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ 21A నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటదని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో 70 నుండి 80% పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇంకొక అంశం అన్న, మా జిల్లాలో దాశరథికారులు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు. ఇక్కడ జిల్లా జైల్లో మీద ఆయన బొగ్గుతోని నా తెలంగాణ 1,00,00,000 రత్నాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయట్, నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయట్. వారిది 100వ జయంతి సంవత్సరం అన్న, 100th year వారిది. అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా. మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి, కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న. నిజామాబాద్ లో నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 40 లక్షల రూపాయలు పెట్టి కిలా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినామని అక్కడ మ్యూజియం కూడా వారికి రెడీ చేసినాము. అవసరం ఉంటే అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా 5-6 lakhs నిధులు పెడితే కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా తమకు కోరుతా ఉన్నాను. ఇక నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న. మరి ఇన్ని రోజుల్లో పోలీస్ కమిషనర్ ఎందుకు లేదనేటటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉన్నది. శాంతి భద్రతల విషయంలో ఇంత రిలాక్స్డ్ గా ఉండడం కరెక్ట్ కాదన్నా. దయచేసి పోలీస్ కమిషనర్ ని ఇమీడియట్ గా అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్నా. అదే విధంగా ఇసుక రవాణా చాలా పెద్ద ఎత్తున అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దాన్ని ఆపడానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చర్య తీసుకోవడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయంలో మా జుక్కర్ శాసనసభ్యులు చేపట్టినటువంటి ఎఫర్ట్ పేపర్ల ద్వారా మేము చూడడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి ఆయన కాన్స్టిట్యున్సీలో వారు చేసినటువంటి ఎఫర్ట్ మా దృష్టికి వచ్చిందన్న. అటువంటి ఎఫర్ట్ ఏమన్నా జిల్లా వ్యాప్తంగా పెడితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ప్రజలకు తక్కువ ధరలో మరి ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇక చివరి అంశం అన్న, నిన్నగాక మొన్న పసుపు బోర్డు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిందో అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పిండ్రు. అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది. కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి, మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.